హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంతాలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో చింతపూలతో పప్పు అండి. చింతపూలతో పప్పు చాలా బాగుంటుంది, టేస్టీగా. మా అమ్మగారు చేస్తారు, చూడండి, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఈ చింతపూల కోసము మా అక్క కుమారుడి ఉపనయనం జరిగింటే రాయచోటి దగ్గర పల్లె, అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు కారులో మా అమ్మగారు అదే పనిగా చింత చెట్లు దండి కనబడేటప్పటికి పూలు ఉంటాయి తీసుకోరా, చింతపూలు ఉంటాయి తీసుకోరా అని అంటే అదే పనిగా దిగి ఆ చింతపూలు కోసుకొని తెచ్చామండి. మా అమ్మకి భలే ఇష్టం అంట ఇది వంట, చాలా బాగుంటుంది, టేస్టీగా అని చెప్పింది. సో మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వల్ల వస్తాయండి. మామూలుగా మనం చింత చిగురు, చింతాకు ఇవి చేసుకుంటాము. చింతాకు పప్పు, చింత చిగురు పప్పు, ఇట్లా. ఇది చింత పూలతో కూడా పప్పు అండి, సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, 10 మందికి తెలుస్తుంది. ఎందుకంటే ఇవి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారండి ఇవి. మళ్ళీ చెప్పాలి నేను వీడియో తీ. చింతపూలు ఏం చేస్తాను నేను? ఎగేసుకొని వచ్చింది అదే ఈ కట్టతో చేసినాం అంతే. అందుకే మళ్ళీ కట్ట తీసుకున్నాడు. ఈ కట్ట తీసిన కట్టు తీసి చింతపూలు ఏం చేస్తాను అసలుకి దీంతో? పప్పు చేస్తుందంట నాన్నమ్మ. తినచ్చు, బాగుంటాయి. చింతపూలు బాగుంటాయి. నేను దీని మీద గోడ మీద ఎక్కి కొయ్యి అని చెప్పిన. ఎక్కడ నాన్నకి నడుతాయి. చెట్టు అంతా చూపిస్తాను నాన్న. చెట్లు బల్లి ఇంకా కట్టకాలి నాన్న. సరిపోతుందా? నాకు ఇదేం సరిపోతుంది. ఇంకా అన్నది ఇది పోయమ్మా, అడిగి సరిపోయింది అక్కడ ఆయన. ఇది చాలే, గాజు చేయించాడు. చెప్పు నాన్న. కొద్ది కోసుకుంటా. ఏంది నాన్న ఇది? చింత చిగురు పోయి పువ్వు వచ్చింది. తీస్తానే ఉన్నా కింద నుంచి పైకి. వద్దులే సతీష్, బాను వద్దు స్వామి, ఎక్కాకు అంకుల్. అలా ఏమన్నా ఊరికే చూడండి, మా అంకుల్ కారు ఎక్కి మరీ కోస్తున్నాడు. ఆయన కొంచెం ఇస్తాను తింటే పప్పు. ఇక్కడ రాబ్బా, ఇక్కడ రాబ్బా. ఏందన్న ఎక్కడం? అబ్బా, ఊయల కడతా ఏంది కషా. పండుగ ట్రబుల్ ఇచ్చినట్టు. చూడండి ఎక్కడ పెట్టుకుందాం. సరేలే, వస్తానం వస్తానం. ఏమైంది మా? బాగా చెట్లు ఉన్నాయి. పొడి పనికొస్తుంది చూసేసి ఎండబెట్టి కొంచెమా చింతపూలు అండి తీసుకొని వచ్చినాం కదా, ఇంకా ఇద్దరు కూర్చొని దాన్ని బాగా. ఇవే ఈ గుళ్ళ ఈ పూలు ఉన్నాయి కదా, ఈ చిగురంతా ఇట్లా తీసేసేది. యాపై ఉంటాయి కదా పండువి, పండు ఏమంటారు, యాపకాయలు, వేపండ్లు. ఇవంతా తీసి బాగా దంచేది అనమాట బండ పైన. అవి బాగా తింటారు, తీపు అంటే బాగా మాగినవి. అవి షుగర్కి కూడా, ఇది కూడా మంచిదే షుగర్. అవును,
ఇప్పుడంటే అన్ని మర్చిపోయినారు పిల్లలు, ఇవి అంటేనే తెలీదు. షుగరే రాదు అసలు ఇట్లా తింటే. ఆ వేప పండు, చింతపూత. ఇప్పుడంటే పప్పు ఒకటేనా 2 రకాలు చేస్తావా? పచ్చడి కూడా చేస్తాం. సరేలే, పచ్చడి కావాలంటే మళ్ళీ ఇంకొక వీడియో పెడదాంలే. ఇప్పుడు పప్పు చేసుకుందాము. ఓకే. ఇప్పుడు ఆ వీడియో పెడతానన్నా. చింతపూలతో పప్పు చేస్తున్నానండి ఈరోజు. ఇది పాతకాలం వంట, మా అమ్మమ్మ గారు చేసేది. దానికి కావాల్సిన పదార్థాలు: చింతపూలు, పసుపు, మిరప్పొడి, ఆవాలు, ధనియాల పొడి, కందిపప్పు, కరివేపాకు, నూనె, ఉప్పు. అంతే, సింపుల్ అండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇంగు వేసుకుంటే లేకుంటే లేదు. కడిగి కందిపప్పు వేసుకుంటున్నానండి. కందిపప్పు ముందు బాగా ఉడికించుకోవాలి. ఇట్లా బేడల్లోకి వేసి ఉడికించేది కాదు, అది పులుపు ఉంటుంది కాబట్టి బేడలు ఉడకవు. పసుపు వేస్తున్నాను. నూనె, కొద్దిగా నూనె, పొంగకుండా. నూనె వేస్తే పొంగదా? బేడలు పెడుతున్నాను. ఉడికినాక పప్పు చేసుకుంటాం. ఏంటిది? బాగా ఉడికినాయా? అది చింతపూలు బాగా కడిగి వేసుకోవాలమ్మా. దాంట్లో చింతపూలు బాపనోళ్ళు ఏది వదిలిపెట్టరు. ఆకులు, పూలు, చెట్లు, కొమ్మలు అన్నీ తింటారు. అన్నీ తినబట్టే కదా ఇంత మాత్రం ఉండేది, లేకుంటే కట్టం చేసి చారుకు కట్టించుకున్నాను. చారు కట్టించుకున్నాను. నేను చారు కట్టించుకుంటాను. కడాయిలో ఇట్లా వేసేదే దాన్ని. మామూలు చింతాకు, దానికి చింతాకు, మిరప్పొడి, నూనె వేసేది, ధనియాల పొడి, అది తీసుకొస్తాను. ఇవి బాగా ఉడకాలి కదా. ఉండు ఉడకని. గుత్తగడ్డ తీసుకొని మెత్తగా అయిపోవాలి. పప్పు గుత్తితో అట్లా మెదుపుకుంటే మెత్తగా బాగా కలిసిపోతుంది బాగా పప్పులో. అప్పుడు రుచి బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉప్పు, తగినంత ఉప్పు అండి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. మిరప్పొడి ఇంత వేసేస్తున్నాం. కొద్దిగా వేయాలి. మిరప్పొడి అండి 1 స్పూను. ఇట్లా పచ్చిమిరకాయలైనా వేసుకోవచ్చు, మిరప్పొడైనా వేసుకోవచ్చు కదా. ధనియాల పొడి అండి. ఏమేనండి నేను అంతే, తిరగబాత వేస్తాను అంతే. ఇంగు, ఆవాలు, తిరగబాత వేస్తాను. మిరప్పొడి, ధనియాల పొడి వేసుకున్నాం కదండి. మెత్తగా బాగా దాన్ని పప్పు గుత్తి పప్పు గుత్తితో చేసుకుంటే బాగుంటుందండి. మా అమ్మ గెరిటితోనే అట్లా చేస్తుంది. అది సౌండ్లు అవన్నీ వస్తాయని నేను వీటిలోకి వాయిస్ చెప్తున్నానండి. పప్పు రెడీ అయిపోయింది. అంటే మీరు మిరప్పొడి బదులు పచ్చిమిరకాయలైనా వేసుకోవచ్చు. తిరగబాత వేసుకోవడమే అండి. అయిపోయిందండి పప్పు.
అట్లా ముద్దపప్పు. ముద్దగా అయితే భలే ఉంటుంది రుచి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎర్రగడ్డ నంచుకొని తినండి, ఉల్లిపాయ భలే ఉంటుంది. తర్వాత అండి చింతపూలు పప్పు. కావాలండి. అంటే అది మినప్పాళ్ళు శనగపాళ్ళు కూడా వేసుకోవచ్చునా? తిరగబాతు వేసుకోవచ్చు, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, నేను వేయలే. ఇంగువండి, ఇంకా ఉంటుంది. కరివేపాకండి, ఆఫ్ చేసే స్టవ్. చింతపూల పప్పు రెడీ. పప్పు రెడీ అయిపోయిందండి, చింతపూల పప్పు. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని బాగా ఉల్లిపాయ నంచుకొని తినండి. ఆరోగ్యంగానే ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారేపల్లి బ్రాహ్మణావంతాలు.